సగటు భారతీయుడు 2,000 రూపాయలు సంపాదిస్తే సగటు చైనీయుడు 12,000 సంపాదిస్తాడు. అదే అమెరికా పౌరుడు 60,000 సంపాదిస్తాడు. మనం ఇంతగా వెనకబడిపోవటానికి కారణం మన కాలం చెల్లిన చట్టాలు, నింగినంటే పన్నులు, అవసరానికి మించిన ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ సాఫ్ట్వేర్ స్థాయి జీతాలు, పెన్షన్లు. మన దేశ అభివృద్ధికి కావాల్సింది ఉపాధి కల్పించే వ్యాపారాలు. ఒక 25 మంది ఉద్యోగులను పెట్టుకుని వ్యాపారం చేయాలంటే మీరు ఎన్ని లేబర్ చట్టాలకు లోబడి పనిచేయాలో ఒక్కసారి చూడండి. ఫ్యాక్టరీస్ యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్, మెటర్నిటీ యాక్ట్, గ్రాట్యుటీ యాక్ట్, సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్, ప్రావిడెంట్ ఫండ్స్ యాక్ట్, బోనస్ యాక్ట్, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్, ఇండస్ట్రీస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, బిల్డింగ్ వర్కర్స్ యాక్ట్, లేబర్ లాస్ యాక్ట్, పర్సనల్ ఇంజరీస్ యాక్ట్, మైగ్రెంట్ వర్క్మెన్ యాక్ట్, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. ఇన్ని చట్టాలకు లోబడి వ్యాపారం చేయడం ఎవరికైనా సాధ్యమా? అందుకే మన దేశం కన్నా చైనా 6 ఇంతలు పెరిగింది, అమెరికా 30 ఇంతలు పెరిగింది. ఈ చట్టాలని ఎంత త్వరగా బుట్ట దాఖలు చేస్తే మన దేశం అంత త్వరగా అభివృద్ధి పదంలో నడుస్తుంది.